నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ట్రెడిషనల్ సూర్య నమస్కార ఫర్ బిగినర్స్ అంటే కొన్ని యోగా చేసేటప్పుడు సూర్య నమస్కార అనేది చాలా ఉన్నతమైనది అది చేస్తే మిగిలిన పోస్చర్స్ ఏమీ అవసరం లేకుండానే మనకి బాగుంటుంది హెల్తీగా ఉంటాము అని చెప్పంటారు సో 12 పోస్చర్స్ మనకి ఈ సూర్య నమస్కారాల్లో ఉంటాయి అయితే బిగినర్స్కి పోస్చర్స్లో కరెక్ట్గా ఎక్కడ ఎంతసేపు ఉండాలి పోస్చర్లో ఏమేం చేయాలి పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కరెక్ట్గా ఐడియా ఉండదు సో యోగా డే సందర్భంగా సూర్య నమస్కార 12 పోస్టర్స్లో ఎంత సేపు మనం ఆ పోస్టర్ని కంటిన్యూ చేయాలి అండ్ పోస్టర్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటాయా ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మునిపల్లి శ్రీదేవి గారు ఆమెను అడిగి తను యోగా ట్రైనర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ ఓం మాధురి థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ మనకి ట్రెడిషనల్ సూర్య నమస్కార అనేది ఫస్ట్ మనకి ఏమేమి ఉంటాయి సూర్య నమస్కారాస్ అనగానే మనకి ఏమేమి ఉంటాయి సూర్య నమస్కార యాక్చువల్గా 12 పోస్చర్ ఇది వేదిక్ సూర్య నమస్కారం ట్రెడిషనల్ సూర్య నమస్కారం ఎవరు చేసినా కానీ అదే చేస్తారు తర్వాత ఏమైంది అని అంటే దానిలో మార్పులు తీసుకొచ్చేసేసి ఆ 12 స్టెప్స్ని 14 స్టెప్స్గా 16 స్టెప్స్గా చేసినారు అదేంటి అంటే అడ్వాన్స్ బిగినర్స్కి చేయలేరు బిగినర్స్ ఎలా అంటే ఫస్ట్ నార్మల్గా ట్రెడిషనల్ సూర్య నమస్కార్ చేసేసి అడ్వాన్స్ పొజిషన్లోకి అంటే దాంట్లోకి కొన్ని పాస్చర్స్ యాడ్ చేసుకొని చేసేది అడ్వాన్స్ ట్రెడిషనల్ సూర్య నమస్కారాన్ని మీ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఇన్హీల్ అండ్ ఎగ్జీల్ ఎక్కడ చేయాలా మన సహస్రార చక్ర నుంచి మీ టోస్ వరకు ఎట్లా పనిచేస్తుంది అనేది కంప్లీట్ పిక్చర్ 12 పోస్చర్లో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఓకే ఓకే అది ఈరోజు ఎట్లా చేయాలి మనము దాంతో బెనిఫిట్స్ ఏమున్నాయి 21 డేస్ ఈ ట్రెడిషనల్ సూర్య నమస్కార చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి 21 డేస్ ఓన్లీ 21 డేస్ ఓకే ఆ 21 డేస్కి ఏమవుతుందంటే మనకు అలవాటు అయిపోతుంది అనమాట ఏం చేయకున్నా నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్తోని సూర్య నమస్కార చేస్తూ అన్నీ ఏంటి అంటే 1.5 అవర్ వర్కౌట్ ఈ 12 స్టెప్స్ ఆఫ్ సూర్య నమస్కార ఇన్ 11 రౌండ్స్ చేస్తే 1.5 అవర్ మీకు జిమ్ చేసినంత ఎఫెక్ట్ మీ బాడీలో ఉంటుంది 11 టైమ్స్ ఆఫ్ రిపిటేషన్స్ చేస్తే 1.5 అవర్ జిమ్ చేసినంత ఎఫెక్ట్ ఉంటుంది మీకు పాదాల దగ్గర తల దగ్గర నుంచి మీ పాదాల వరకు కంప్లీట్ ఒక్కొక్క బాడీ పార్ట్ మీకు యాక్టివేట్ అయిపోతుంది మీ 7 చక్రాస్ మీ 7 యాక్టివిటీస్ కంప్లీట్గా యాక్టివేట్ అవుతాయి అది ఎట్లా అనేది ఈరోజు మీరు చేస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేసుకొని మన వ్యూవర్స్కి చెప్తాం ఓకే మ్యామ్ ఓకే ఎల్బో షుడ్ బి స్ట్రైట్ టేక్ డీప్ లాంగ్ బ్రీత్ ఇన్ బోత్ థమ్ ఫింగర్స్ని హార్ట్ సెంటర్లో టచ్ చేసుకుంటూ ఇన్హేల్ స్లోలీ ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 రబ్ your palms and gently massage your face and eyes. ఎస్ మాధురి స్టార్ట్ చేస్తామా ఎస్ ఫస్ట్ మాధురి ఎలా నిలబడాలంటే 2 కాళ్ళని ఒకదాని ఎదురుగా అంటే మీ టోస్ అండ్ హీల్ మధ్యలో గ్యాప్ ఈవెన్ గ్యాప్ ఉండాలి టోస్కి హీల్కి ఈవెన్ గ్యాప్ ఉండాలి ఓకే మీ పాదాలను ఎప్పుడు వీ షేప్లో పెట్టి నిలబడకూడదు లోపలికి తీసుకోవాలా టోస్ అండ్ మీ 2 చేతులని హార్ట్ సెంటర్లో పెట్టుకోవాలా ఫస్ట్ వన్ ఈజ్ నమస్కార్ ముద్ర మీకు మాధురి ఇంకొకటి తెలుసా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం ఉంటుంది అవును ఓకే ఆ నామం దాంట్లో లాస్ట్ చేసేదానికి ఓం రవయే నమః అనే దాంతోనే ఎండ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ హార్ట్ సెంటర్ లోపల మీ నమస్కారం తర్వాత మీ కాళ్ళని మీ నడుము వరకు ఉండే భాగాన్ని చాలా ఫ్రీగా ఎట్లాంటి టెన్షన్ లేకుండా చాలా రిలాక్స్గా నిలబడి చేసుకోవాలి ఫస్ట్ నమస్కార ముద్ర ఇన్హేల్ ఎస్ స్లోలీ బెండ్ బ్యాక్ ఎస్ ఉత్తానాసన్ ఈ ఉత్తానాసన్ చేసేటప్పుడు ఏంటి అంటే మీ 2 చేతుల మధ్యలో తల ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే మీరు ఓవర్గా బెండ్ అయిపోయి మీ నడుముని ఇది చేయకూడదు మీ షోల్డర్స్ని చేయొద్దు మీ నెక్ని వేడాడేటట్టుగా చేయకూడదు ఇది ఉత్తానాసన్ ఉత్తానాసన్లో ఇన్హీల్ మాత్రమే
అండ్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ బెండ్ అవుతూ ఇది పాదహస్తాసన్. ఎస్. రైట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. ఎస్. ఈ బ్యాక్ సైడ్ చేసేటప్పుడు అడ్వాన్స్ దాంట్లో ఇలా, లేకపోతే పైకి వచ్చేసేసి బెండ్ బ్యాక్ ఇన్ అశ్వసంచాలనాసన్. 2 చేతుల మధ్యలో తల. ఎస్. బోత్ హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. బెండ్ బ్యాక్. ఎస్. అశ్వసంచాలనాసన్. తర్వాత లెఫ్ట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. ఎస్. దీన్ని అధోముఖ శ్వానాసన్ అంటారు. అధోముఖ శ్వానాసన్లో మీ తల లోపలికి. ఎస్. కాళ్ళ మధ్యలో చేతుల మధ్య లోపల గ్యాప్ పర్ఫెక్ట్గా. ఫింగర్స్ని ఓపెన్ అప్ చేసుకొని పెట్టుకోవాలా. మీ బాడీ వెయిట్ ఫింగర్స్ పైన ఉండేటట్టుగా చేసుకోవాలా. దీంట్లో చేసే రాంగ్ పోస్చర్స్ ఏంటి అంటే కొంచెం ముందుకు లీన్ బ్యాక్ కావడము, నీని డ్రాప్ చేయడము, అదర్వైజ్ వెనకాలకి లీన్ బ్యాక్ కావడం చేస్తూ ఉంటారు. ఈ పర్ఫెక్ట్ వి పొజిషన్ అనేది ఈ అధోముఖ శ్వానాసన్లోకి. అధోముఖ శ్వానాసన్లో నుంచి స్లోలీ అధోముఖ శ్వానాసన్. దీని లోపల డ్రాప్ యువర్ నీ అండ్ డ్రాప్ యువర్ చెస్ట్. సాష్టాంగ్ నమస్కారాసన్. ఎస్. మీరు ఇంకొకటి ఏంటి అంటే మీకు నీ పైన రావడానికి రావట్లేదు అంటే సాష్టాంగ్ నమస్కార్ నార్మల్గా పడుకోవాలి. పడుకున్న తర్వాత టక్ ద టో ఇన్ అండ్ మీ బట్ని దగ్గరికి లాక్కొని ఇలా కూడా చేయొచ్చు. చిన్ పైన బాడీ వెయిట్. నార్మల్ బ్రీద్ ఇన్ అండ్ నార్మల్ బ్రీద్ అవుట్. ఎస్. ఇక్కడ నుంచి భుజంగాసన్లోకి బ్రీద్ ఇన్ చేస్తూ పైకి. ఎస్. భుజంగాసన్ చేసేటప్పుడు కూడా ఫింగర్స్ని ఓపెన్ అప్, మీ నడుముని వెనకాలకి బెండ్ చేస్తూ ఉండాలా. ఇక్కడ ఓవర్ స్ట్రెచ్ చేయొద్దు, మీ హార్ట్ సెంటర్ని స్ట్రెయిన్ చేయొద్దు. అగైన్ అధోముఖ శ్వానాసన్లోకి వెళ్ళిపోవాలా. టక్ ద టో ఇన్ అండ్ బాడీని వెనకాలకి. ఎస్. 2 చేతుల మధ్య లోపల తల అండ్ టోస్ రైట్ అండ్ లెఫ్ట్ తీసుకోవాలా. ఇది భూకంపాసన్. ఎస్. ఏ కాలైతే ఫస్ట్ వెనకాలకి తీసుకెళ్ళినాము ఆ కాల్ని 2 చేతుల మధ్యలోకి తీసుకొచ్చేసి అగైన్ అశ్వసంచాలనాసన్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ని ఫ్రంట్లోకి తీసుకోవాలా. పాదహస్తాసన్. బెండ్ బ్యాక్ సైడ్ ఉత్తానాసన్ అండ్ నమస్కార్ ముద్ర. ఎస్. 2 కాళ్ళని ఈవెన్ గ్యాప్. బ్రీద్ ఇన్. ఓం సూర్యాయ నమః. బ్రెత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్లోకి. ఎగ్జీల్. ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే మీకు పాదాలు ఆనట్లేదంటే నీ బెండ్ చేసుకొని మీ పాదాలని టచ్ చేసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. ఎస్. 2 చేతుల మధ్యలో కాలు ఉండేటట్టుగా. ఎస్. బెండ్ బ్యాక్ సైడ్. అధోముఖ శ్వానాసన్. రైట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. తల 2 చేతుల మధ్యలో ఫింగర్స్ని పెట్టుకోవాలా. బాడీ వెయిట్ చిన్ పైన ఉండాలా. ఎస్. టక్ ద టో ఇన్. ఎస్. ఇంకా కొంచెం బట్ని పైకి లాక్కోండి. వెరీ గుడ్. ఎస్. భుజంగాసన్లోకి బ్రీద్ ఇన్. ఇన్హీల్ చేస్తూ ట్రై టు సీ ద స్కై. ఎస్. స్లోగా పైకి రావాలా. అప్పర్ బాడీతోని ఫింగర్స్ని స్ప్రెడ్ చేసుకోవాలా. ట్రై టు సీ ద స్కై. ఎస్. అగైన్ అధోముఖ శ్వానాసన్. అధోముఖ మీన్స్ వి షేప్. పైకి రావాల మాధురి. లోపలికి. టోస్ని రైట్ అండ్ లెఫ్ట్. యా. లెఫ్ట్ లెగ్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. ఆర్చ్ బ్యాక్. ఎస్. రైట్ లెగ్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. పాదహస్తాసన్. ఎస్. ఉత్తానాసన్. బెండ్ బ్యాక్ సైడ్. ఎస్. అగైన్ నమస్కార్ ముద్ర.
First, namaskar. Bend back. Okay. And Padahastasana. Right leg in the back side. Left leg in the back side. Adho Mukha Svanasana. Slowly drop your knee and drop your chest. Bhujangasana. Then Adho Mukha Svanasana. Toes right and left movement. Right leg in the front side. Left leg in the front side. Yes. Vrikshasana Namaskar. Yes. Ela. Okay. Okay. Namaskar Mudra. Inhale slowly and bend back. Uttanasana. Yes, Padahastasana. Exhale and forward bend. ఇక్కడ పాదాలకు ఆనేటట్టుగా నీని బెండ్ చేసుకొని పాదాలకు కూడా ఆంచుకోవచ్చు. రైట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. Yes, slowly arch back. Both hands తో arch back తీసుకోండి. Yes, left leg in the back side. Adho Mukha Svanasana. Yes, fingers ni spread చేసుకోవాలా. Yes, drop your knee and drop your chest. Chin paina body weight. Sashtang Namaskar. Yes, slowly arch back and try to see the ceiling. Paiki. Paiki. Yes. Then Adho Mukha Svanasana. Adho Mukha means paiki రావాలా. డైరెక్టా మళ్ళీ డైరెక్ట్ రావాలా. భుజంగాసనలో నుంచి డైరెక్ట్ పైకి పైకి తల లోపలికి. ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ మీన్స్ రెండు చేతుల మధ్య లోపలికి కాలు తీసుకొచ్చి పెట్టేసుకోవాలి. ఎస్, ఆర్చ్ బ్యాక్. Yes, left leg in the front side. Padahastasana. Yes, rotate your shoulders. Ela Vrikshasana and Namaskar Mudra. Yes, ఒక్కసారి కరెక్షన్స్తో మళ్ళీ చేద్దామా? ఎస్. ఎస్, మ్యాట్ ఎడ్జ్లోకి వచ్చేసేయాలా. ఓం సూర్యాయ నమః. బ్రీద్ ఇన్ అండ్ ఉత్తానాసన్ అండ్ పాదహస్తాసన. ఎగ్జీల్ చేస్తూ కిందకి. రైట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. లెఫ్ట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. అధో ముఖ శ్వానాసన్. డ్రాప్ your knee and drop your chest. Sashtang Namaskar. And slowly inhale. Bhujangasana. Then tuck the toe in and Adho Mukha Svanasana. Toes right and left in Bhukampasana. Right leg in the front side. Slowly arch back. Left leg in the front side. Padahastasana. Rotate your shoulders in Vrikshasana and Namaskar Mudra. Namaskar. Slowly bend backward, breathe in Uttanasana. Exhale and forward bend, Padahastasana. Right leg in the back side. Slowly arch back. Left leg in the back side. Adho Mukha Svanasana. Drop your knee. Just in Sashtang Namaskar. Very good. Hips up. Slowly arch back in Bhujangasana. Very good. Yes, Adho Mukha Svanasana. Toes right and left movement. Toes right and left movement. Toes right and left movement. Yes, right leg in the front side. Yes, arch back. Left leg in the front side.
Padahastasana. Rotate your shoulders. Vrikshasana. Namaskar Mudra. Yes. Come on. Mat edge loki ravala. Toes and heel madhya lopala even gap. నమస్కార్ పెట్టేటప్పుడు హార్ట్ సెంటర్ లోపల మీ థమ్ ఫింగర్స్ రెండు టచ్ అయ్యేటట్టుగా. అండ్ ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. స్లోలీ ఇన్హీల్ చేస్తూ బెండ్ బ్యాక్ సైడ్. రెండు చేతుల మధ్యలో తల ఉండేటట్టుగా మీ లోవర్ బ్యాక్ని స్ట్రెయిన్ చేయకుండా ఇన్హీల్ చేస్తూ స్లోగా వెనకాలకి వెళ్ళాలా. ఉత్తానాసన్. అదే ఎగ్జీల్ బ్రీత్ని ఎగ్జీల్ చేస్తూ పాదహస్తాసన్. ఇక్కడ పాదాలని ఆనకపోతే కొంచెము మీ నీని బెండ్ చేసుకొని పాదహస్తాసన్. రైట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. అశ్వసంచాలనాసన్. స్లోలీ ఆర్చ్ బ్యాక్. ఎస్, ఇక్కడ కూడా మీ షోల్డర్ లైన్ని కానీ మీ నెక్ని కానీ స్ట్రెయిన్ చేయకుండా స్వసంచాలనాసన్. Left leg in the back side. Adho Mukha Svanasana. Yes, fingers ni spread chesukovala. Yes, slowly drop your upper body. Sashtang Namaskar loki. Tuck the toe in. Yes, slowly arch back. బ్రీత్ ఇన్ చేస్తూ ఆర్చ్ బ్యాక్. ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు రెండు హీల్ని లెగ్స్ అపార్ట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే కంప్లీట్గా రెండు కాళ్ళని జాయిన్ చేసుకొని ఎస్ స్లోలీ ఆర్చ్ బ్యాక్. దెన్ అధోముఖ శ్వానాసన్. టోస్ రైట్ అండ్ లెఫ్ట్ మూమెంట్. రైట్ లెగ్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. రెండు చేతుల మధ్య లోపలికి కాలు. ఆర్చ్ బ్యాక్. ఎస్, లెఫ్ట్ లెగ్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. ఇక్కడ సీట్ని మెల్లిగా డ్రాప్ చేసుకొని పాదహస్తాసనలోకి. ఎస్, స్లోలీ రొటేట్ యువర్ షోల్డర్స్ అండ్ నమస్కార్ ముద్ర. నమస్కారాసన్. బ్రీద్ ఇన్. రెండు కాళ్ళ మధ్యలో ఈవెన్ గ్యాప్ ఉండాలా. రెండు థమ్ ఫింగర్స్ మీ హార్ట్ సెంటర్లో ఉండాలా. ఎస్, స్లోలీ బ్రీద్ ఇన్. ఉత్తానాసన్. అండ్ పాదహస్తాసనలోకి ఎగ్జీల్ అండ్ బెండ్ ఫార్వర్డ్. లెఫ్ట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. అశ్వసంచాలనాసన్. రైట్ లెగ్ ఇన్ ద బ్యాక్ సైడ్. అధోముఖ శ్వానాసన్. Drop your knee and drop your chest. Sashtang Namaskar. Chin paina body weight. Slowly arch back in Bhujangasana. Then Adho Mukha Svanasana. Toes right and left movement. Left leg in the front side. Right leg in the front side. Padahastasana. And rotate your shoulders. Namaskar Mudra. సో ఇది 21 days కంటిన్యూగా చేస్తే మన బాడీలో ఎవ్రీ చక్ర అనేది అంటే మనకున్న 7 చక్రాస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇది చేసేటప్పుడు 21 days చేసినారంటే 21 daysలో మీకు చాలా చేంజెస్ వస్తాయి. అంటే మీ సహస్రార చక్ర నుంచి మీ బిగ్ టో వరకు ఏ పార్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క పార్ట్ పనిచేయడము అండ్ 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. చాలామందికి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నది ఏంటి అంటే వెయిట్ లాస్ అనమాట. వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతూ ఉంటారు. వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోయి వెయిట్ లాస్ గురించి అని పరిగెత్తుతున్నారు. కాబట్టి వెయిట్ లాస్ గురించి మీరు ఒక 21 days చేసినారంటే తర్వాత మీకు అదే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని ఒక్కసారి దాన్ని రుచి చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళాలనిపించదు.
అంటే మనకి జిమ్స్కి వాటికి కూడా పరిగెడుతూ ఉంటారు, అలాంటివి ఏవి అవసరం లేకుండా ఇది ఎన్ని సెట్స్ రోజులో ఎంతసేపు దీనికి కేటాయించాలి అంటారు? రోజు ఒక 11 రౌండ్స్ చేస్తే సరిపోతుంది మాది. 11 రౌండ్స్ అంటే రౌండ్స్ మనకి మనం రైట్ అండ్ లెఫ్ట్ రెండు తీసుకుంటున్నాం. ఫస్ట్ రైట్తో స్టార్ట్ చేసి రైట్తో బ్యాక్ వెళ్ళి మళ్ళీ రైట్తోనే వచ్చేసేయాలా. నెక్స్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ సైడ్ చేసేటప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకెళ్ళాలా, మళ్ళీ లెఫ్ట్తోనే ఫ్రంట్లోకి రా. ఇది 2 రౌండ్స్. ఓకే ఓకే. అంటే మనం ఇలా 11 రౌండ్స్ ఇలా 11 రౌండ్స్ చేయాలా. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క సూర్యునికి నామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క నామం చెప్పుకుంటూ స్టార్ట్ చేసుకోవాలా. స్టార్ట్ చేసుకొని హార్ట్ సెంటర్లోకి 2 థమ్స్ అటాచ్ అయ్యేటట్టుగా, బ్యాక్ బెండ్ అయినప్పుడు 2 షోల్డర్స్ని నార్మల్గా ఉండి నెక్ని స్ట్రెయిన్ కానివ్వకుండా, దెన్ ముందుకు వచ్చేటప్పుడు పాదహస్తాసనలోకి వచ్చేటప్పుడు మీ 2 చేతులు కాళ్ళు ఆంచకపోతే కొంచెం నీ బెండ్ చేసి రావడం. మళ్ళీ వెనకాలకి వెళ్ళినప్పుడు మీ లోవర్ బ్యాక్ అశ్వసంచాలనాసనలో మీ బ్యాక్ స్ట్రెయిన్ కాకుండా ఎలా బ్రీదింగ్ చేస్తూ వెనకాలకి వెళ్ళాలి. మళ్ళీ సాష్టాంగ నమస్కార ఆసనలోకి ఎలా వెళ్ళాలి. సాష్టాంగ నమస్కార ఆసనలోకి ఫస్ట్ చెప్పినట్టుగా రాకపోతే మంచిగా మ్యాట్ పైన పడుకొని 2 టోస్ని లోపలికి టక్ చేసుకొని మీ బట్ని లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఇన్హీల్ చేస్తూ స్లోగా భుజంగాసన్ మీ ఆర్మ్పిట్ని స్ట్రెయిన్ చేయకుండా ఫింగర్స్ని ఓపెన్ అప్ చేసుకోవాలా. మళ్ళీ ఆకాశాన్ని చూస్తూ మళ్ళీ కిందకు వచ్చేసేసి మళ్ళీ అధోముఖలోకి రావాలి. ఓకే. ఇలా చేస్తూ ఉంటే మాధురి నిజంగా చాలా ట్రెమెండస్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇది 21 days ఖచ్చితంగా చేయాలి. 21 days అంటే ఖచ్చితం అంటే మనం పెట్టుకున్న ఖచ్చితం అని. ఓకే. అంటే 20 ఏదైనా ఒక అలవాటు 21 days చేస్తే అది హ్యాబిటేట్ అవుతుంది అంటారు. సో 21 days ఈజ్ ద మార్జిన్ ఫర్ ఎవ్రీవన్. అంటే బాడీ దీని కాలేదు అంటే కొంతమంది బాడీ లూజ్ అయిపోయింది, మా బాడీ సరిగ్గా స్ట్రెచ్ అవ్వట్లేదు అని చెప్పే వాళ్ళకి ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే, నేను ఇప్పుడు చూస్తున్నాను కదా మొత్తం బాడీలో ఎవ్రీ పార్ట్ అనేది కంప్లీట్గా యాక్టివేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, మళ్ళీ ఎక్కడికి రావాలనేది ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎస్. ఆ పాస్చర్ వేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఇన్హీల్ అండ్ ఎగ్జీల్ అవుతూ ఉంటుంది. ఇవి ఏవైతే 12 రౌండ్స్ చేస్తామో చేసిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే మాకు 2 times యాక్టివిటీ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే పొద్దున ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 6 rounds చేసుకొని ఈవినింగ్ వాళ్ళు భోజనం చేసిన తర్వాత 5 hours తర్వాత చేయాల్సిన ప్రాక్టీస్. ఒక్క నిమిషం, నాకు ఇప్పుడు భోజనం చేసిన తర్వాత చాలా వరకు ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి అంటారు. మీరు భోజనం చేసిన తర్వాత 4 to 5 hours గ్యాప్ ఉండాలి. మీరు ఎప్పుడు సూర్య నమస్కారం చేయాలి. ఓకే ఓకే. ఓన్లీ మీరు అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మాత్రం ఒక 1 hour గ్యాప్. అంటే దానికన్నా ఏంటి అన్నిటికన్నా మేలైన పద్ధతి అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే చేసేసుకుంటే మీకు హార్డ్లీ ఒక 35 minutes to 40 minutes టైం పడుతుంది. ఓకే. ఇది ఇన్హీల్ అండ్ ఎగ్జీల్ మీ వర్క్కి వెళ్ళడానికి చాలా ఫ్రెష్ అయిపోతారు. ఇది చేసుకున్న తర్వాత ఒక 2 minutes కూర్చొని మీరు సిద్ధాసనలో కూర్చొని ఒక 2 minutes మిమ్మల్ని మీరు రియలైజేషన్ ప్రతి ఒక్కటి కదులుతున్నట్టుగా, ప్రతి ఒక్క బాడీ పార్ట్ యూజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకే. ఆ ప్రాక్టీస్ ఒకసారి చేసి చూపిద్దాం. సిద్ధాసనలో ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. ఎస్. సూర్య నమస్కారం అయిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని లోపలికి అండ్ దాని ముందు రైట్ లెగ్ పెట్టేసుకొని సిద్ధాసన్ దీంట్లోపల అనంత ముద్రని పెట్టుకొని కాన్సన్ట్రేషన్ ఏమో హార్ట్ సెంటర్లో ఉంచుకోవాలా. అదర్వైజ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ బోత్ ఐబ్రోస్లో స్లోగా ఇన్హీల్ చేస్తూ స్లోగా ఎగ్జీల్ చేస్తూ ట్రై టు రిలాక్స్ యువర్ టోటల్ బాడీ. కంప్లీట్ రిలాక్సేషన్ చేసి మీ డైలీ రొటీన్కి వెళ్ళిపోవచ్చు. ఇలా అట్లీస్ట్ ఒక 1 minute అంటే 30 seconds to 60 seconds వరకు మీరు రిలాక్స్ అయిపోవాలా. మీ బాడీ ఫుల్గా స్వెట్ అవుతూ ఉంటుంది. దీని లోపల మీ తలని కానీ మీ షోల్డర్స్ని కానీ మీ టమ్మీని కానీ దేన్ని యాడ్ చేసుకోవద్దు. చాలా స్లోగా ఇన్హీల్, చాలా స్లోగా ఎగ్జీల్. ఇంకొకటి మాధురి, దీంట్లో చాలామంది ఇన్హీల్ అండ్ ఎగ్జీల్ అనేసరికి ఇలా చేయకుండా నార్మల్గా హార్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ అదర్వైజ్
మీ ఐబ్రో సెంటర్ లోపల కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆజ్ఞాత చక్రాలోకి కాన్సన్ట్రేషన్ చేస్తూ స్లోగా మీ బాడీని మొత్తం దాన్ని రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్ చేసుకొని మీ డైలీ రొటీన్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఈ డైలీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏంటి అంటే మీరు ఒక టైం టేబుల్ని ఇది చేసుకోవచ్చు. ఎలా అంటే నార్మలైజ్ అయిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత చాలా ట్రెమెండస్ చేంజెస్ ఉంటాయి. ఎస్, slowly rub your palms and gently massage your face and eyes. Yes, slowly try to see your palms with a big smile. Yes, namaskar. సో చూసారు కదా, యోగా డే స్పెషల్గా సూర్య నమస్కార అండ్ కరెక్షన్స్తో మనకి ఎక్కడెక్కడ ఏ పోస్చర్ ఎలా వెళ్ళాలి, ఎలా బయటకు రావాలి యోగా డే సందర్భంగా మీకు అందిస్తున్నామండి. మరొక ఇంట్రెస్టింగ్ దీంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు స్టే విత్ us.